హాయ్ ఫ్రెండ్స్, రిసర్చ్ సిరీస్ భాగంగా ఇది వచ్చేసి 4th వీడియో. ఈ వీడియోలో మనకి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఎంసెట్ ఎగ్జామ్ డేట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది అఫీషియల్గా ఎస్టర్డే మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 2024లో ఏవైతే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మనకి ఎంసెట్ని ఇన్ని రోజులు మనం టీఎస్ ఎంసెట్ అని పిలిచేవాళ్ళం. ఇప్పటి నుంచి ఎంసెట్ పేరు అనేది మార్చింది, ఎప్సెట్గా మార్చేసారు. టీఎస్ ఎప్సెట్, టీఎస్ ఈఏపీ సిఈటి 2024 అన్నట్టు. ఇందులో ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఇందులో పూర్తి డీటెయిల్స్ మనకి లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, అంటే ఇప్పుడు టీఎస్ ఈసెట్ ఉంది, అది ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఎవరెవరు రాస్తారు, ఎంసెట్ ఉంది, ఎవరు ఎలిజిబుల్, వాటన్నిటి గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసి మనకి టీఎస్ ఈసెట్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్టర్డే 25th జనవరి రోజు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది బోర్డు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ మీకు కూడా కావాలంటే పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు, www.tschE.ac.in. ఈ వెబ్సైట్లో వెళ్ళి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఇప్పుడు మనకి ఈ సెట్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి టీఎస్ ఈసెట్ వచ్చేసి మనకి లాటరల్ ఎంట్రీ ఫర్ డిప్లొమా హోల్డర్స్. డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎవరైతే డిప్లొమా ఉన్నారో, డిప్లొమా చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్కి జాయిన్ అయ్యే వాళ్ళ కోసం మనకి ఈ టీఎస్ ఈసెట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 6th రోజు మనకి ఇది మండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఎప్సెట్, ఇప్పుడు టీఎస్ ఎంసెట్ని కాస్త టీఎస్ ఎప్సెట్గా మార్చారు. దీంట్లో మనకి ఎంసెట్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఎంసెట్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు రాస్తారు. ఎంపీసీ ఆర్ బైపీసీ చేసిన స్టూడెంట్స్ వాళ్ళంతా రాస్తారు. ఇది వచ్చేసి మనకి టీఎస్ ఎప్సెట్ వచ్చేసి కండక్ట్ చేసేది బై JNDHS. ఈ ఎప్సెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి May 9th to 11th May ఇప్పుడు ఆ టైంలో జరుగుతుంది. థర్స్డే టు సాటర్డే అంటే 3 days అనేది జరుగుతుంది. అండ్ 12th to 13th అంటే 12th May టు అండ్ 13th May అంటే ఇది వచ్చేసి మనకి ఈ 12 అది మనకి 9th May to 2024, 11th May to 2024 జరిగేదేమో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎప్సెట్. అది మనకి 12th May టు మనకి 13th May జరిగేదేమో అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి 2 days, ఎంసెట్ మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి 3 days అనేది ఎంసెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డే వైజ్ అంటే డేకి 2 times ఉంటుంది, అట్లా కండక్ట్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ వైజ్గా. అండ్ ఇక మనకి ఇప్పుడు టీఎస్ హెడ్సెట్ వచ్చేసి ఇది బీఈడి కోర్సు. ఇది వచ్చేసి మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 23rd May రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది, సండే. అండ్ టీఎస్పీ సెట్ వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తాం. పీజీఎల్ సెట్ కూడా వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 3rd June రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది, మండే రోజు. అండ్ టీఎస్ ఐసెట్ వచ్చేసి మనకి MBA MCA కోర్సెస్ జాయిన్ అవ్వడానికి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మనకి కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి దీన్ని కండక్ట్ చేస్తుంది. దీని ఎంట్రన్స్ వచ్చేసి మనకి 4th June రోజు, 4th June to 5th June మధ్యలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టీఎస్ పీజీ ఈసెట్ ఎవరైతే బీటెక్ అయిపోయి ఎంసెట్ ఆర్ ఎంఫార్మసీ కోర్సెస్లో జాయిన్ కావాలంటారో వాళ్ళ కోసం ఈ టీఎస్ పీజీ ఈసెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి JNDHS నిర్వహిస్తుంది. ఇది వచ్చేసి మనకి 6th June to 8th June మధ్యలో ఈ 2 days అంటే 6th, 7th, 8th ఈ 3 daysలో ఈ మనకి టీఎస్ పీజీ ఈసెట్ అనేది జరపడం జరుగుతుంది. అండ్ టీఎస్ పీఈ సెట్ వచ్చేసి మనకి టీఎస్పీఈసీ బీఈడి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పీఈడి కోర్సెస్ కోసం ఇది శాతవాహన యూనివర్సిటీ అనేది దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 10th June to 13th June అనేది జరగడం జరుగుతుంది, ఈ 3 days. ఇప్పుడు ఇందులో మనకి మెయిన్ కావాల్సింది టీఎస్ ఎప్సెట్. గుర్తుపెట్టుకుని టీఎస్ ఎంసెట్ని టీఎస్ ఎప్సెట్గా మార్చారు. అది వచ్చేసి మనకి టోటల్ 5 days. అందులో 3 days వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ 2 days వచ్చేసి మనకి అగ్రికల్చర్ స్ట్రీమ్. ఇది వచ్చేసి JNDHS అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్స్ గుర్తుపెట్టుకుని 9th May to 11th May వచ్చేసి మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్, 12th May to 13th May జరిగేదేమో మనకి సైన్స్ స్ట్రీమ్. ఇది. And thank you friends, for more videos follow my channel.